చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో నెంబర్ ప్లేట్స్ లేని 40 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. మైనర్లు నడుపుతున్న 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కోర్టులో సబ్మిట్ చేశారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, బండికి సంబంధించిన పేపర్లు, హెల్మెట్ ఖచ్చితంగా వినియోగించాలని సూచించారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో వాహనదారులు పోలీసులకు సహకరించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. తాండూరు పట్టణంలో పరిసర ప్రాంతాల్లో కూడా చాలామంది వాహనాల యజమానులు వాళ్ళ వెహికల్స్కి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు. కొంతమంది ముందు వైపు, కొంతమంది వెనక వైపు, కొంతమంది వెహికల్స్కి అయితే రెండు వైపు నెంబర్స్ లేకుండా కొంతమంది విరగొట్టుకొని నెంబర్స్ చెరిపేసి వేరేస్ చేసి వాళ్ళు చేసే తప్పులు కనపడకుండా ఉండేందుకు, చాలాన్ని పడకుండా ఉండేందుకని ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టిన రోజు తాండూరు సిటీలోను తర్వాత ప్రాంతాల్లో కూడా స్పెషల్ డ్రైవ్లో భాగంగా తాండూరు టౌన్ కేసు ఎదురుగా ఈవినింగ్ 4 o'clock నుంచి చేసిన స్పెషల్ డ్రైవ్లో దాదాపుగా 40 వెహికల్స్ వరకు మనకి దొరికినాయి, 2 వీలర్స్. వాళ్ళకి నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత చాలాన్ కట్టుకున్న తర్వాతనే ఆ వెహికల్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ వాహనదారులకు తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మన వెహికల్స్కి నెంబర్ ప్లేట్ సరిగా ఫిక్స్ చేసుకోవాలి. అది కూడా ఫ్యాన్సీ నెంబర్ కాకుండా గవర్నమెంట్ అయితే ప్రిస్క్రైబ్డ్ సైజ్ అయితే ఉందో అదే సైజులో నెంబర్ క్లియర్గా విజిబుల్గా ఉండే విధంగా నెంబర్ ప్లేట్ని ఫిక్స్ చేసుకోవాలి. ప్రాపర్గా దాన్ని నడపాలి. నడిపేటప్పుడు నడిపే వ్యక్తి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అన్ని డాక్యుమెంట్స్ కూడా కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ పొద్దున కూడా పట్టుకోరు కదా సార్, పొద్దున మైనర్ 24 కదా. అదేవిధంగా ఈరోజు మైనర్ డ్రైవింగ్ పైన కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. తాండూరు టౌన్లోని స్కూల్స్, కాలేజీ వద్ద కూడా స్పెషల్ డ్రైవ్లో కండక్ట్ చేసిన దాంట్లో భాగంగా 24 మంది విద్యార్థులు మైనర్లు డ్రైవింగ్ చేస్తూ దొరికారు. అన్ని వెహికల్స్ పైన కూడా వెహికల్ ఛానల్ రాయడం జరిగింది. వెహికల్ యజమానులకి వాళ్ళకి కూడా కేసు బుక్ చేయడం జరుగుతుంది.